యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నప్పటికీ తొలి రోజే వసూలు సత్తా చాటింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు 101.10 కోట్ల నికర వసూలు సాధించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా టాక్సిక్ 24,579 షోలు వేశారు. తొలి రోజు దేశీయ గ్రాస్ వసూలు 120 కోట్లకు చేరుకోగా ఓవర్సీస్లో మరొక 20 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు గ్రాస్ వసూళ్లు 140 కోట్లకు నమోదయ్యాయి. ఈ స్థాయి ఓపెనింగ్ యష్ మార్కెట్ సినిమాపై ఉన్న క్రేజ్ మరొకసారి స్పష్టం చేస్తోంది. వర్షన్ల వారీగా చూస్తే హిందీ మార్కెట్ నుంచి టాక్సిక్ అత్యధిక వసూళ్లు వచ్చాయి. హిందీ వర్షన్ తొలి రోజే 55 కోట్ల వసూళ్లు వచ్చాయి. కన్నడలో 23 కోట్లు, తెలుగులో 16, తమిళంలో 5, మలయాళంలో 1.30 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల్లో యష్కున్న క్రేజ్ ఈ భారీ నంబర్లకు ప్రధాన కారణం. అయితే యష్ కెరియర్లో సంచలన విజయంగా నిలిచిన కేజీఎఫ్ చాప్టర్ 2 తొలి రోజు రికార్డును మాత్రం టాక్సిక్ అధిగమించలేకపోయింది. 2022లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 భారత్లో మొదటి రోజే సుమారు 116 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో టాక్సిక్ తొలి రోజు దేశీయ నెట్ వసూళ్లు దానికంటే దాదాపు 15 కోట్లకు తక్కువగా నమోదయ్యాయి. అయినప్పటికీ భారీ బడ్జెట్ సినిమాకి ఇది బలమైన ఓపెనింగ్గా మాత్రం చెప్పొచ్చు. కథ, స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ గ్రాండియర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నయనతార, హుమా కురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. ఇక తొలి రోజు దూకుడు కొనసాగిస్తూ టాక్సిక్ రాబోయే రోజుల్లో ఎలాంటి వసూలు సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.